సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మాజీ గ్రంథాలయ చైర్మన్ సంపత్ కుమార్ తన అనుచరులతో కలిసి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఇంటికో ఉద్యోగమని చెప్పి కేసీఆర్ విద్యార్థులను మోసం చేశాడని విమర్శించారు. తెలంగాణలో నిర్వహించిన ప్రతి పరీక్ష పేపర్ లీక్ అయిందని ఆరోపించారు. ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, కానీ కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు ఉత్తమ్. ఆ నోటిఫికేషన్ రద్దు, మళ్ళీ చేస్తామని చెప్పడం, మళ్ళీ ఏం చేయకపోవడం. యావత్ తెలంగాణలో యువత టీఆర్ఎస్ పై తిరుగుబాటు చేస్తున్నారు. కేవలం కల్వకుంట్ల కుటుంబం పైన సైద్ రెడ్డి అంటే ఎమ్మెల్యేలు కింద వాళ్ళ జేబులు నింపుకోవడానికి, వాళ్ళ భూదందాలకి, వాళ్ళ శాండు, ల్యాండు, మైన్స్, వైన్స్ దోచుకోవడం తప్పితే 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయకపోగా మరింత జటిలమైంది. తెలంగాణలో 25 లక్షలు ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిజిస్ట్రేషన్, మరో 20 లక్షలు పైసలు, సుమారు 45-50 లక్షల మంది యువతీ యువకులకు ఉద్యోగాలు లేకుండా అల్లాడిపోతుంటే, కల్వకుంట్ల కుటుంబంలో మాత్రం వాళ్ళ ఇంట్లో అందరికీ ఉద్యోగాలే. మీరు అడుగుతున్న న్యాయమైన కోరికలన్నీ కూడా నెరవేరుస్తా అని చెప్పి మీ ఉత్తమనగానే మీకు మాటిస్తాను.